సార్ మన అటు ఏపీ అయిపోయింది, ఇటు కేంద్రంగా అయిపోయింది. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వాళ్ళు ఎదురుగా ఉన్నారు. మరి ఈసారి ఎవరు గెలుపు ఎవరిది? ఇప్పుడు ఇట్లా అంటే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయి. మెయిన్ మల్కాజ్గిరి మీదే అందరి యొక్క ఫోకస్ ఉంది. అవును, మల్కాజ్గిరి ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు నిలబడరు కాబట్టి అందరు చూపు దాని మీద ఉంటుంది. ఆడ గెలిచిన వాళ్ళు హై లెవెల్కి పోతారు కాబట్టి, ఇంతకుముందు మన సీఎం గారు అక్కడనే గెలిచారు, రేవంత్ రెడ్డి గారు. ఆడికెళ్ళి ఆయన ఇప్పుడు లాస్ట్కు ముఖ్యమంత్రి అయినారు తెలంగాణ, మల్కాజ్గిరి ఎంపీ అయినాకని. అవును, అంటే వాళ్ళకి ఒక ఆడ గెలిచిన వాళ్ళది లైఫ్ టర్నింగ్ పాయింట్. అందుకే అందరు దాని మీద ఫోకస్ పెట్టారు. నేను కూడా ఈ డివైస్ తోటి చూడడం జరిగింది. ఆ డివైస్ తోటి అది ఇక్కడ ఏముంది, ఈ పట్నం సునీత అంటే కాంగ్రెస్కి వెళ్ళి లేడీ ఉన్నారు, పట్నం సునీత. ఇక్కడ బీజేపీకి వెళ్ళి ఈటల రాజేందర్ గారి ఎనర్జీ తీసుకోవడం జరిగింది. టీఆర్ఎస్కి వెళ్ళి ఏమో లక్ష్మారెడ్డి, రాగి లక్ష్మారెడ్డి ఆయన ఒక ఎనర్జీ తీసుకోవడం జరిగింది. వీటితోటి ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మల్కాజ్గిరి యొక్క ఎనర్జీ అంటే మ్యాప్ తీసుకోవడం జరిగింది. కంపల్సరీ మనం చెక్ చేయాలనుకుంటే ఆ యొక్క ఏరియా యొక్క మ్యాప్ ఉండాలి. అది లేకపోతే వర్క్ చేయదు, డివైస్ పని చేయదు. ఎందుకంటే మనం ఊరికే గాలిలో ఏందని అడుగుతాం. అవును, మనం ఉండే ప్లేస్ కూడా పాజిటివ్ ఉండాలి, మనం పాజిటివ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క డివైస్ కరెక్ట్ పనిచేస్తుంది. అది మనం చెప్పే ఫలితం కరెక్ట్ లేకపోతే డివైస్ అయితే మనం నెగిటివ్ ఉన్నట్టు, ఫలితం తప్పిపోతుంది. ఇప్పుడు దీనికి ఏం చేస్తాము, ముందుగా టీఆర్ఎస్కి వెళ్ళొస్తాం. ఇంతకుముందు బీఆర్ఎస్కి వెళ్ళొస్తాం. కట్కలు ఆన్ చేయడం జరిగింది, ఇది స్టార్ట్ చేసిన. ఇక్కడ మల్కాజ్గిరి యొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది. మల్కాజ్గిరి పార్లమెంటు మెంబర్ 2024-25 టీఆర్ఎస్ అభ్యర్థిని లక్ష్మారెడ్డిని పెట్టడం జరిగింది డివైస్కు. మల్కాజ్గిరి పార్లమెంటు మెంబర్ 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2024-25 మల్కాజ్గిరి ఎంపీ 2024-25 మల్కాజ్గిరి ఎంపీ 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2024-25. అంటే టీఆర్ఎస్ అభ్యర్థిని నా డివైస్ ఒప్పుకోవట్లేదు. టీఆర్ఎస్ అయిపోయింది. తర్వాత బీజేపీకి వెళ్ళి ఈటల రాజేందర్ గారు ఎంపీగా పోటీ చేస్తారు. ఈయనను మనము నా యొక్క డివైస్కి వేయడం జరిగింది, ఆయన యొక్క ఎనర్జీ. ఇక్కడ అడుగుదాం. మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2024-25 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 పార్లమెంట్ మెంబర్ మల్కాజ్గిరి ఈటల రాజేందర్ది కూడా ఒప్పుకోవట్లేదు నా డివైస్. ఇక ఉన్నది ఎవరు, ఇండిపెండెంట్ కాక మెయిన్ క్యాండిడేటు కాంగ్రెస్కి వెళ్ళి ఎవరు పట్నం సునీత, ఆమె యొక్క ఎనర్జీ తీసుకోవడం జరిగింది. ఈమె కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తుంది మల్కాజ్గిరి నుంచి. మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2024-25 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 అంటే ఇది ఓపెన్ అయిపోయింది. ఇక దీన్ని రివర్స్ అడిగిస్తాం. ఇంతకుముందు ఈమె లేదు కదా, అసలు ఈ మిషన్ తప్ప ఉప్ప తెలుస్తుంది మనకు. మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2023-24 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2023-24 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2023-24 ఈమె లేదు కాబట్టి స్కానర్ క్లోజ్ అయింది. 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2024-25 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2025-26 2025-26 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2025-26 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2025-26 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ 2025-26 మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్. అంటే ఒక సంవత్సరం ముందుకు ఒక సంవత్సరం వెనక కూడా అడగడం జరిగింది. ఇంకా కడితేనేమో క్లోజ్ అవుతుంది, ముందు కడితేనే ఓపెన్ ఉంటుంది. అంటే ఈమె గెలిచే అవకాశం 90%. నా డివైస్ చెప్పేది కూడా నేను 90% ఒప్పుకుంటా.
అది ఇంత చెప్పినా కానీ ఇదేమన్నా ఫలితాలు ఏమైనా తప్పులు తేడాలు వస్తే ఏమైందంటే నేను ఇంకా పరిపూర్ణత చెందలేదు అనుకుంటా, ఇంకా దీంట్లో ఏదో లోపం ఉంది సరి చేసుకోవాలనుకుంటా. ఎవరైతే నేను చెప్పిన ఫలితాలు ఓకే అయితే మనం చేసే విధానం కరెక్ట్ ఉందని నేను దాని ప్రకారం ముందలుకోవడం జరుగుతుంది. అంటే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నాడు. ఇంకా ఇంకొకటి మా నియోజకవర్గం ఉంది, నాది మహబూబ్ నగర్ నియోజకవర్గము, నా షాద్నగర్. అయితే మా ఎంపీ ఎవరు అనేది మాకు కూడా ఉండాలి కదా, మా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు గెలుస్తారు అనేది. షాద్నగర్ కాదు, మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్. ఇక్కడ మహబూబ్ నగర్ యొక్క కాన్స్టిట్యున్సీని ఫోటో తీసుకోవడం జరిగింది, ఇక్కడ చిన్నగా ఉంది. అయితే మా దగ్గర కూడా మెయిన్ క్యాండిడేట్లు ఎవరు, బీజేపీకి వెళ్ళి అరుణ గారు, ఇంకా ఈయన కాంగ్రెస్కి వెళ్ళి చెల్ల వంశీధర్ రెడ్డి, ఈయన ప్రజెంట్ ఎంపీ మన్యం శ్రీనివాసరెడ్డి గారు. ఈయన ప్రజెంట్ కూడా మాకు ఎంపీ, మళ్ళీ ఆయనే పోటీ చేస్తాడు మహబూబ్నగర్. అయితే ఫస్ట్ ఈయనకెళ్ళి స్టార్ట్ చేద్దాం, బీఆర్ఎస్ కలరు. ఈయన ప్రజెంట్ ఉన్న పార్లమెంట్ మెంబరు మాకు. ఇక్కడ మహబూబ్నగర్ యొక్క మ్యాప్ తీసుకోవడం జరిగింది. మ్యాప్ కంపల్సరీ మనం ఎక్కడైతే మనం చెక్ చేస్తున్నాం అనుకో దాని యొక్క మ్యాప్ ఉండాలి, అది లేకుండా చెక్ చేస్తే స్కానర్ కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇక్కడ స్కానర్ ఆన్ చేయడం జరిగింది, దీంట్లో ఏముండవు, మనం ఇలా పెడితే ఇది అసలు ఏమనదు, స్కానర్ సపోర్ట్ చేయదు. మన స్కానర్కు మన యొక్క నోటి యొక్క వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ చెప్పాలి ఏందనేది, చెప్తే దాని ప్రకారం ఇది స్కాన్ చేసుకోవడం జరుగుతుంది స్కానరు. మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2023-24, 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 మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2023-24. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళి ఈయననే ప్రజెంటు ఇప్పటిదాకా, ఇంకా రేపు కౌంటింగ్ వరకు ఈయననే ఎంపీ, పార్లమెంట్ మెంబర్ మహబూబ్నగర్ డిస్టిక్. అయితే ఈయన ఇప్పుడు 2024-25 ఎలక్షన్ తర్వాత, కౌంటింగ్ తర్వాత ఈయన ఉంటాడా అడుగుదాం. 2024-25 పార్లమెంట్ మెంబర్, మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2024-25, మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2024-25, మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2024-25, మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2024-25. క్లోజ్. అంటే ఈయనను 2024-25కు పార్లమెంట్ మెంబర్కు మా డివైజ్ ఒప్పుకోవట్లేదు, అంటే కొద్దిగా కష్టమే గెలవడం బీఆర్ఎస్ పార్టీకి. నెక్స్ట్ ఇంకెవరు, బీజేపీకి వెళ్ళి అరుణ గారు. నాకు తెలిసి కాంగ్రెస్కు బీజేపీకి టఫ్ ఫైట్ నడిచింది, బీజేపీకి ఓటు శాతం ఎక్కువ ఉందని తెలిసింది నేను కనుక్కుంటే. అసలు నా స్కానర్ ఏం చెప్తా చూద్దాం. మహబూబ్ నగర్ పార్లమెంట్ మెంబర్ 2024-25, 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 మహబూబ్ నగర్ పార్లమెంట్ మెంబర్ 2024-25. అసలు డివైజ్ అసలు కదలట్లేదు. అంటే నాకు తెలిసి ఏమైనా తక్కువ మెజారిటీతోటి గెలవకపోవచ్చు. ఇంకా మిగిలింది ఎవరు, మెయిన్ క్యాండిడేట్ అంటే పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీధర్ రెడ్డి ఉన్నాడు. ఈయన కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీధర్ రెడ్డి. మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2024-25 కాంగ్రెస్ అభ్యర్థి యొక్క ఎనర్జీ చేయడం జరిగింది. మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2024-25, 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 మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2024-25. ఓపెన్ అయిపోయింది కదా.
మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2024-25, మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2025-26, మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2025-26, మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ 2025-26. ఒక సంవత్సరం పెంచి అడిగాను, అయినా ఓపెనే ఉంది. ఒక సంవత్సరం తగ్గించి అడుగుతా. 2023-24 మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్, 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 2023-24 మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్. అంటే ఈయన కార్డు కాబట్టి క్లోజ్ అయింది. 2024-25 మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్, 2024-25 మహబూబ్నగర్ పార్లమెంట్ మెంబర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు గెలిస్తే నాకు వచ్చేదేం లేదు, వీళ్ళు ఓడిపోతే నాకు వచ్చే నష్టం లేదు. ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని చేశాను. ఈ ఎక్స్పెరిమెంట్ ఒకవేళ ఫలితం ఇచ్చింది అనుకోండి, రేపటి నాడు ఇంత ఖర్చు పెట్టే అవసరం లేదు జనాలు. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి జనాలను ఇబ్బంది పెట్టకుండా ఎవరికి కలిసి వాళ్ళని పెట్టుకుంటే బెస్ట్ ఉంటుంది. ఇంకా మీ వాల్యూ టైం మాకు ఇచ్చి ఇంత స్పష్టంగా మేము అడిగిన క్వశ్చన్స్కి అన్నీ ఇబ్బంది పడుతున్నా కూడా పడకుండా మాకు మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.